హాయ్ అండి, వెల్కమ్ టు అక్షయ్ గార్మెంట్స్. అక్షయ్ గార్మెంట్స్ అనేది వచ్చేసి హయత్ నగర్ లో ఉంటుంది, బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్ లో. సో మేము వచ్చేసి మెన్స్ వేర్ కి సంబంధించిన షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్, టీ షర్ట్స్ పాస్ట్ ఒక 15 సంవత్సరాల నుంచి మేము ఈ ప్రొడక్షన్ యూనిట్ లో ఉన్నామండి. సో మా దగ్గర ఏంటంటే మేజర్ గా ఒక్కసారి మిల్స్ నుంచి ఫ్యాబ్రిక్ అనేది మన దగ్గరికి వస్తే సో గార్మెంట్ మొత్తం డిజైనింగ్, కట్టింగ్, స్టిచ్చింగ్, దానికి సంబంధించిన ఎంబ్రాయిడరీ అండ్ వాషింగ్, టోటల్ ప్రాసెస్ అంతా మన ఇన్ హౌస్ లోనే ఉంది. సో ఈ టోటల్ ప్రాసెస్ అంతా మన ఇన్ హౌస్ లో చేయడం వల్ల ఏంటంటే మనకి బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ అనేది దొరుకుతుంది. దాంతోపాటు వెరీ కాంపిటేటివ్ ప్రైస్ లో మేము మా షాప్ వెండర్ గానీ మా డీలర్ గానీ మేము ఐటమ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదే విధంగా సో ఏదైనా న్యూ అనేది ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గరే తయారవుతుంది కాబట్టి సో మన దగ్గర ఏంటంటే ఎప్పుడైనా సరే కొత్త ట్రెండ్ కి సంబంధించింది కొత్త అప్డేటెడ్ ఐటమ్స్ అనేది మనం ఎప్పటికప్పుడు తయారు చేస్తుంటాం. సో ఈ ప్రాసెస్ అంతా మన దగ్గర ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూపించడం కోసమే ఈ వీడియో అండి. సో ఈ వీడియోలో టోటల్ గా మన కంపెనీలో ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఐటమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది టోటల్ గా మీకు చూపించడానికి సో మేము ఈ వీడియో చేస్తున్నాము. సో రైట్ వచ్చేసి మేము ఉన్నది వచ్చేసి ఇది మెయిన్ యూనిట్. ఏదైతే మనం గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి ఫస్ట్ ప్రాసెస్ ఇది అనమాట. ఈ ప్రాసెస్ అనేది మనం కటింగ్ సెక్షన్ అంటాము అండ్ యాజ్ వెల్ యాజ్ గా శాంప్లింగ్ సెక్షన్ కూడా. సో ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ మన దగ్గరకు వచ్చినప్పుడు సో టోటల్ గా ఇలా మిల్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ ఇలా వస్తుంది. ఒక్కొక్క కలర్ 100, 200 మీటర్స్. వన్స్ వచ్చిన తర్వాత మనకి ఏం కావాలి ఏంటి అనేది అక్కడ ఒక డిజైనింగ్ కానీ దానికి శాంప్లింగ్ లేదంటే మేము సైజులు కట్ చేయాలనేది కూడా టోటల్ మార్కింగ్ అంతా ఇలా చేస్తాం అనమాట. సో ఈ మార్కింగ్ అనేది శాంప్లింగ్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆ షర్ట్ వచ్చేసి దాని స్టిచ్చింగ్ ఎలా చేయాలి, దానికి పాకెట్ ఏం చేయాలి, డిజైన్ ఏం చేయాలి అనేది కూడా టోటల్ ఇక్కడ డిసైడ్ అవుతుంది. వన్స్ ఒక శాంపిల్ రెడీ అయిన తర్వాత దానికి ఎంత సింక్ అవుతుంది ఆ ఫ్యాబ్రిక్ అనేది అది కూడా చెక్ చేస్తాము. దాంతోపాటు డిజైన్, ఫిట్టింగ్ ఎలా ఉందనేది చెక్ చేస్తాం. వన్స్ శాంప్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేసే ప్రాసెస్ అనేది ఇది మార్కింగ్ అవుతుంది. సో అంటే ఏమేమి సైజ్ కావాలి, ఎమ్, ఎల్, ఎక్స్ఎల్, XXL ఏమేమి సైజ్ కావాలనేది కూడా టోటల్ ప్రాసెస్ అంతా ఇలా మార్కింగ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి సైజెస్ అనేది ఎం, ఎల్, XXL ప్రతి ఒక్క దానికి ఎక్యురేట్ సైజెస్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా మనం ఒక డిజైన్ చేసినప్పుడు ఈ డిజైన్ శాంప్లింగ్ చేసేసి ఇలా వస్తుంది, మెజర్మెంట్స్ ఏమున్నాయి, కలర్ ఫేడింగ్ ఏమైనా అవుతుందా లేదా, ఫ్యాబ్రిక్ లో ఏమైనా ఫాల్ట్ ఉన్నాయా లేదా అనేది కూడా మనం శాంపిల్ చెక్ చేసి చేస్తాం. వన్స్ ఇలా మార్కింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జరిగే ప్రాసెస్ వచ్చేసి ఇది లేయింగ్ ప్రాసెస్. సో ఇది ఏంటంటే ఒకేసారి మనకి 100 ఒక మినిమం ఒక 500 పీసెస్ నుంచి ఒక 1000 పీసెస్ వరకు ఒక లేయర్ లో కట్ అవుతుంది అనమాట. సో ఒక బల్క్ క్వాంటిటీ కట్ అవడం వల్ల సో మనం కాస్ట్ వెరీ కాంపిటేటివ్ లో తయారు చేస్తాము. అదే విధంగా వెరీ అక్యురేట్ డిజైన్ అనేది వస్తుంది. వన్స్ ఇక్కడ అంతా కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనది స్టిచ్చింగ్ సెక్షన్ లోకి వెళ్తుంది. సో ఆ సెక్షన్ లో టోటల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతకుముందు టోటల్ ప్రాసెస్ అంతా మన దగ్గర ఫస్ట్ డిజైనింగ్ అవుతుంది, దానికి మనం మార్కింగ్ ఎలా చేస్తాము, కటింగ్ ఎలా చేస్తామో చూసాం కదా. సో ఇక్కడ ఉన్న ఈ ప్లేసెస్ అంతా నెక్స్ట్ వన్స్ కటింగ్ అయిన తర్వాత ఈ సెక్షన్ కి వస్తుంది. సో ఈ సెక్షన్ లో మనకి షర్ట్ అనేది టోటల్ గా కావాల్సిన కాలర్, కఫ్ ఇవన్నీ పార్ట్స్ తయారై దీన్ని అటాచ్ చేసి షర్ట్ అనేది టోటల్ గా ఇక్కడ తయారవుతుంది. సో వన్స్ ఇక్కడ తయారైపోయిన తర్వాత ఈ సెక్షన్ అంతా వచ్చేసి దానికి కావాల్సిన కాజా, బటను సో ఇవన్నీ మనం ప్రాసెస్ చేస్తాము. కావాల్సిన మెజర్మెంట్ కానీ ఫిట్టింగ్స్ కానీ పర్ఫెక్ట్ గా చూడడం అనేది ఫస్ట్ కన్సర్న్. సో దాంతోపాటు దానికి క్వాలిటీ ఆఫ్ ద స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ క్వాలిటీ ఆఫ్ ద స్టిచ్చింగ్ కావాలంటే మనం యూజ్ చేసే మెషినరీ అనేది వెరీ హై ఎండ్ మెషినరీ అనేది యూజ్ చేస్తాము. సో దానివల్ల బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ అనేది వస్తుంది. వన్స్ అదే కాకుండా ప్రతి ఏరియాలో వన్స్ ఒక గార్మెంట్ తయారైన తర్వాత దానికి స్టిచ్చింగ్ కానీ మొత్తం ఫిట్టింగ్ కానీ చెకింగ్ అనేది క్యూసీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ క్యూసీ అనేది కూడా మనం పర్ఫెక్ట్ గా చేయడం వల్ల మనకి క్వాలిటీ అవుట్పుట్ అనేది మంచి అవుట్పుట్ వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సో మనం ఎప్పుడైనా ఒక 15,000 నుంచి 20,000 పీసెస్ అనేది ఎప్పుడు ప్రొడక్షన్ జరుగుతూనే ఉంటుంది. వెరైటీ షర్ట్స్ అనేది మనకి ఎప్పుడు తయారవుతుంటుంది. సో ప్రింట్ కానీ, ప్లెయిన్ కానీ, చెక్స్ కానీ సో మార్కెట్లో ఏదైతే ట్రెండీ ఐటమ్ ఉంటుందో ప్రతి ఐటమ్ మనకి తయారవుతుంది. సో అక్కడ ఫ్యూజింగ్ నడుస్తూ ఉంటుంది, సో మార్కింగ్ కానీ సో ప్రతి డిఫరెంట్ ఐటమ్ ఒక బ్రాండ్ కి ఏ టైప్ ఆఫ్ ప్రాసెస్ కాంపిటేటివ్ ప్రైస్ అనేది వస్తుంది. లేటెస్ట్ డిజైన్ అనేది ఎప్పటికప్పుడు తయారవుతూ ఉంటుంది అనమాట. సో ఇది కాకుండా దీన్ని మేజర్ గా ఇంకొక ప్రాసెస్ కూడా మనం చేస్తాము, వాషింగ్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ కూడా మన దగ్గర యూనిట్ లో ఉంటుంది. సో ఆ ప్రాసెస్ కూడా ఎలా అవుతుంది అనేది అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. సో ఇప్పుడు వచ్చేసి మనం టోటల్ వాషింగ్ సెక్షన్ లోకి వచ్చామండి. సో గార్మెంట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో పెద్ద బ్రాండెడ్ వాళ్ళు సో వాళ్ళకి సంబంధించినంత వరకు మేజర్ ప్రాసెస్ ఇదనమాట. ఇది వచ్చేసి వాషింగ్ ఉంటుంది. సో ఈ వాషింగ్ అనేది ఏంటంటే నార్మల్ గా ఒక మిడ్ సెగ్మెంట్ లో షర్ట్ ఎవరైనా కొనుక్కుంటే
వాళ్ళు తీసుకెళ్లి షాప్లోంచి తీసుకెళ్లి వాళ్ళు వేసుకొని ఒక 2 ఉతుకులు వేసిన తర్వాత షర్ట్ సింక్ అయిపోతూ ఉంటుంది, లేదంటే దాని మీద ఉన్న కలర్ అంతా ఫేడ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా చేసేదే ఈ వాషింగ్ ప్రాసెస్ అనమాట. సో ఈ వాషింగ్ ప్రాసెస్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే షర్ట్ వన్స్ తయారైన తర్వాత ఇప్పుడు ఇది వాషింగ్ చేసాము, సో ఏదైతే సింక్ అవ్వాలో ఆ సింకేజ్ మొత్తం ఇక్కడే వాషింగ్లో అనేది అయిపోతూ ఉంటుంది. దాంతోపాటు ఈ కలర్ బ్లీడింగ్ అనే సమస్య కూడా సో అది ఫిక్స్ అవుతుంది అనమాట. సో అంటే కస్టమర్ కొనుక్కున్న తర్వాత ఆ కలర్ కూడా బ్లీడ్ అవ్వదు. దాంతోపాటు హ్యాండ్ ఫీల్ కూడా చాలా సాఫ్ట్గా ఫీల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దీనివల్ల మనకి గార్మెంట్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది, బెస్ట్ లుక్ ఉంటుంది, ప్రాబ్లం అనేది రేగుంటూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ కూడా జనరల్గా అన్ని ఒక దగ్గర ఉండదు, ఇది వేరే వాళ్ళు చేస్తారు, ఎంబ్రాయిడరీ వేరే వాళ్ళు చేస్తారు, స్టిచ్చింగ్ వేరే వాళ్ళు చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే అండర్ ద వన్ రూఫ్ టోటల్ ప్రాసెస్ అన్ని మనమే మెయింటైన్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ యూజ్ చేసే మెషినరీ కూడా రామ్సన్స్ మెషినరీ. సో ఈ మెషినరీ కూడా మనకి మంచి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మంచి క్వాలిటీ మనం మెయింటైన్ చేయడానికి ఈ మెషినరీ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది. సో మేము ప్రతి జాగాలో చెప్పేది కూడా మేజర్గా క్వాలిటీ గురించి ఎక్కువ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మా మోటో అంటే తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఇవ్వాలనేదే మా మోటో. సో కాబట్టి ఈ ఒక మిడ్ సెగ్మెంట్ ప్రోడక్ట్ కూడా ఒక బ్రాండెడ్ సెగ్మెంట్కి ఏదైతే ప్రాసెస్ చేస్తారో సేమ్ ప్రాసెస్ అంతా మనం ఇక్కడ మన యూనిట్లో అరేంజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనం బెస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తాము. సో ఇక్కడ నుంచి ఫైనల్ అవుట్పుట్ అనేది మన ఫినిషింగ్ సెక్షన్కి వెళ్తుంది. సో అక్కడ నుంచి మన గోడౌన్కి వెళ్తుంది, అక్కడ నుంచి మనం కస్టమర్కి ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎంబ్రాయిడరీ సెక్షన్లో ఉన్నాము. సో ఎంబ్రాయిడరీ అంటే సో ఇప్పుడు మనం షర్ట్ ఉంటుంది కదా, షర్ట్ పైన ఏదైనా చిన్న చిన్న లోగోస్ కానీ, సో ఏదైనా స్కూల్కి సంబంధించినవి కానీ, సో కార్పొరేట్కి సంబంధించినవి కానీ ఈ ఎంబ్రాయిడరీ అంతా చేసే మిషన్ ఇదనమాట. సో మనం లేడీస్ డ్రెస్ మెటీరియల్ మీద కూడా ఎంబ్రాయిడరీ చేసే మిషన్ మొత్తం టోటల్ ఇదే మెషినరీ ఉంటుంది. కాకుంటే మనం మెన్స్ వేర్కి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి మన మెన్స్ వేర్కి సంబంధించినవి మాత్రం మనం వర్క్ చేస్తాము. సో దీంట్లో కూడా ఏంటంటే ఏదైనా కార్పొరేట్ యూనిఫామ్ ఉంది, ఏదైనా కంపెనీ యూనిఫామ్ ఉంది, సో వాళ్ళకి నేమ్స్ కావాలంటే కూడా చేసిస్తాం. ఏదైనా టీ షర్ట్స్ ఉన్నాయి దాని మీద ఒక బ్రాండింగ్ కావాలంటే కూడా చేసిస్తాం. ఏదైనా కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే కూడా మేము స్పెషల్గా వాళ్ళకి ఓన్లీ ఎంబ్రాయిడరీ వర్క్ కావాలంటే కూడా చేసిస్తాం. చెప్పేది ఏంటంటే మా షర్ట్ కావాల్సిన ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మా దగ్గరే జరుగుతుంది అనమాట. సో టోటల్ ప్రాసెస్ వన్స్ ఫ్యాబ్రిక్ ఒక మిల్ నుంచి వస్తే మిగతా టోటల్ ప్రాసెస్ అంతా మా యూనిట్లోనే జరుగుతుంది. సో దానివల్ల మనకి కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది, దాంతోపాటు క్వాలిటీ వస్తుంది అండ్ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఎంబ్రాయిడరీ రిలేటెడ్ కూడా ఏదైనా థర్డ్ పార్టీ వర్క్, మీ పర్సనల్ వర్క్ ఉంటే కూడా మినిమం క్వాంటిటీ అనేది ఉంటుంది. క్వాంటిటీ ఉంటే మేము ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎంబ్రాయిడరీ కూడా మేము చేసేయడం అనేది జరుగుతుంది. సో దాంట్లో కూడా మేము యూజ్ చేసే మెషినరీ వచ్చేసి SWF ఇది. సో ఈ మెషిన్ కూడా సో ఎక్స్పోర్ట్లో యూజ్ చేస్తారు. ఇది కూడా బ్రాండెడ్ క్వాలిటీ అవుట్పుట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు గోడౌన్ దగ్గర శాంపిల్ ఏముందనేది చూపిస్తాను. సో టోటల్ ప్రొడక్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సెక్షన్ వచ్చేసి ఫైనల్ ఫినిషింగ్ అండ్ ఫైనల్ చెకింగ్ అండ్ ఇక్కడ నుంచే టోటల్ ప్యాకింగ్ అనేది జరుగుతుంది. సో దీనికి కావాల్సిన MRPs కానీ బార్ కోడ్స్ కానీ టోటల్గా ఇక్కడ వేసి టోటల్ ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఇక్కడ నుంచి గార్మెంట్ వచ్చిన తర్వాత అక్కడ చూస్తే కనుక మీకు ప్రతి ఒక్క షర్టు మళ్ళీ దానికి ఏమైనా థ్రెడ్స్ ఉన్నాయా, డ్యామేజెస్ ఉన్నాయా, సో ఇంకేదైనా ఉంటే కూడా ఇక్కడ QC అనేది చేయడం జరుగుతుంది. వన్స్ ఆ QC కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అంతా ప్యాకింగ్ సెక్షన్ ఇదంతా. సో ఈ ప్యాకింగ్ సెక్షన్ కూడా మనం టోటల్ బాయిలర్స్ అండ్ వాక్యూమ్ టేబుల్స్ యూజ్ చేస్తాము. సో దీనివల్ల మనకి ఆ షర్ట్కి హ్యాండ్ ఫీల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో వన్స్ అన్ని రెడీ అయిపోయిన తర్వాత టోటల్గా ఇలా ప్యాకింగ్ అనేది చేస్తాము. విత్ MRPతో సహా మనకి బండల్ ప్యాక్ అయిపోతుంది. వన్స్ ఇలా బండల్ ప్యాక్ అయితే ఇందులో M, L, XL, XXL టోటల్ ఆల్ సైజెస్ కలిపి ఒక సెట్ తయారు చేస్తాము. సో అట్లా సెట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కస్టమర్ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కొనుక్కునే ఆప్షన్ అనేది ఉంటుంది. సో బట్ సైజ్ సెట్ అనేది వస్తుంది అనమాట టోటల్గా. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మన గోడౌన్లోకి శాంప్లింగ్ సెక్షన్లోకి వెళ్తుంది. అక్కడ శాంపిల్స్ మీకు కొని చూపించి సో ఈ వీడియో ఏం చేద్దాం. ఇప్పుడు వచ్చేసి టోటల్ ప్రొడక్షన్ అంతా చూసాం మనం. సో మన దగ్గర గార్మెంట్ మొత్తం టెక్స్టైల్ ఎలా వస్తుంది, తర్వాత డిజైనింగ్ ఎలా చేస్తాము, స్టిచ్చింగ్ ఎలా చేస్తాము, కాజా బటను, నెక్స్ట్ వచ్చేసి దానికి ఎంబ్రాయిడరీ ఏం చేస్తాము, వాషింగ్ ఏంటి, సో టోటల్ ప్రాసెస్ అంతా మన దగ్గరే ఉందండి. సో దీనివల్ల మనకి బెస్ట్ అవుట్పుట్ అనేది జరుగుతుంది. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చింది మనం ఉండి మన శాంప్లింగ్ హౌస్లో. సో ఇక్కడ అంతా మన శాంపిల్స్ అంతా పెడతాము. సో శాంపిల్స్లో మనం సెలెక్షన్ చేసుకుంటే దాంట్లో మళ్ళీ కలర్స్ ఉంటుంది, సైజెస్, మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అవైలబిలిటీ ఉంటుంది. సో నేను సింపుల్గా కొన్ని మోడల్స్ మాత్రం మనకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు ట్రెండింగ్గా ప్రతి ఒక్క ఐటమ్ సో మన దగ్గర మినిమం ఎప్పుడు ఎటుగానే 3 to 400 వెరైటీస్ అనేది మన దగ్గర స్టాక్లో ఉంటుంది. సో దీంట్లో కూడా అన్ని మార్కెట్లో ఏదైతే ట్రెండీ ఐటమ్ ఉంటుందో ఆ ఐటమ్ అంతా మనం మెయింటైన్ చేస్తాము. సో ప్లెయిన్, ఫార్మలు, ప్రింటు, స్ట్రైప్స్,
లేటెస్ట్ ట్రెండీ ఐటమ్ ప్రతి ఒక్కటి మనం మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఈ టైప్ ఆఫ్ ఐటమ్ చూసినట్టయితే మీకు ఒక బ్రాండెడ్లో ఒక 1000+ షర్ట్స్ కొంటే ఎట్లాంటి ఐటమ్ ఏది ఉంటుందో సో ఆ టైప్ ఆఫ్ ఐటమ్ అంతా మనం మెయింటైన్ చేస్తాము. ఇప్పుడు చూడండి, ఈ ఐటమ్ కూడా పాకెట్ ఉంది, బట్ మీకు పాకెట్ ఉన్నట్టు కూడా తెలియట్లేదు. అంటే ఎంత ఎగ్జాక్ట్లీగా లైన్ మ్యాచింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనికి మ్యాచింగ్ బటన్స్, దీనికి ఒక చిన్న డీటెయిలింగ్, సో ప్రతి ఒక్కటి ఒక ఎక్యురసీ అనేది మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో నేను ఓన్లీ కొన్ని శాంపిల్స్ మాత్రం చూపిస్తున్నాను. ఇట్లా షోబర్ లుక్ ప్రింట్స్, ఒక షోబర్ లుక్ ప్రింట్ కావాలంటే ఈ టైప్ ఆఫ్ ప్రింట్స్ కూడా అవైలబిలిటీ అనేది మన దగ్గర దొరుకుతుంది. సో ఈ ఐటమ్ ఉంది లేదనేది కాకుండా మార్కెట్లో ఏదైతే ఎక్కువ ట్రెండింగ్గా ఉంది, కొత్తగా వచ్చే ఐటమ్ ఇప్పుడు చూడండి, సెల్ఫ్ పట్టా. మీకు ఇది వీడియోలో కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, కానీ మీకు సెల్ఫ్ పట్టా, దీన్ని కూడా లైనింగ్ అనేది మ్యాచింగ్ ఉంటుంది, ఫ్రంట్ మ్యాచింగ్ ఉంటుంది, పాకెట్ మ్యాచింగ్ ఉంటుంది. సో అన్ని డీటెయిలింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాం అనమాట. సో రా మెటీరియల్స్లో కానీ ఎక్కడ మనం కాంప్రమైజ్ అనేది చేయడం ఉండదు. సో చూడండి, ఈ టైప్ ఆఫ్ ఐటమ్. సో అన్ని ట్రెండీ ఐటమ్ ఉంటుంది. షాప్లో మీరు ఏదైనా ఐటమ్ పెట్టుకున్నారంటే మీకు ఫాస్ట్గా సేల్ అవ్వడానికి మన దగ్గర ఎక్కువ అవకాశం అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఇది చూడండి, సెల్ఫ్ టెక్స్చర్ ఉంటుంది, ఎక్సలెంట్ ఐటమ్ అండి. ప్రతి ఐటమ్ ఒక యూనిక్నెస్ అనేది మనం మెయింటైన్ చేస్తాము. సో రెగ్యులర్ ఐటమ్స్ ఉంటాయి, ప్లెయిన్లు, చెక్స్లు, దాంతోపాటు మనకి యూనిక్ ఐటమ్ కూడా మనకి ఎప్పటికప్పుడు మనం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇది చూడండి, ఈ టైప్ ఆఫ్ ప్లెయిన్ ఐటమ్, డబల్ పాకెట్స్, సో ఈ టైప్ ఆఫ్ ఐటమ్ కూడా మనం మెయింటైన్ చేస్తాం. అంటే ఐటమ్ ఎప్పుడైనా ప్రతిరోజు కొత్త ఐటమ్ అనేది మన దగ్గర తయారవుతూనే ఉంటుంది. జస్ట్ నేను శాంపిల్కి కొన్ని ఐటమ్స్ చూపెడుతున్నాను. సో ఈ టైప్ ఆఫ్ పాప్కార్న్ కానీ, స్ట్రెచబుల్ కానీ, 4-way లైక్రా, 2-way లైక్రా, ప్రతి ఐటమ్ అనేది మనం తయారు చేయడం అనేది జరుగుతుంది. ఏ ఐటమ్ తయారు చేసినా కూడా మేజర్గా మనం చెప్పేది ఒకటేనండి, ప్రతి ఒక్క ఐటమ్ మనం క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇది మోర్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్లాంటి ప్లెయిన్స్ కూడా మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ప్లెయిన్లో కూడా మీకు అన్ని కలర్స్, అన్ని వెరైటీస్ అనేది దొరుకుతుంది. సో ఇదే కాకుండా మీకు ఒక పెద్దవాళ్ళు వేసే షర్ట్ లాంటి షర్ట్స్ కూడా మనం తయారు చేస్తాం. ఖాదీ లుక్లో ఉంటున్నది ఈ టైప్ ఆఫ్ షర్ట్స్ కూడా మనం ప్రతిదీ తయారు చేస్తాం. దీంట్లో హాఫ్, ఫుల్ అన్ని ఐటమ్స్ అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి, సో ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కానీ, లేదంటే ఒక పెద్ద వాళ్ళకి కానీ, యూత్కి కానీ, సో ఎవరికి ఏ టైప్ ఆఫ్ ఐటమ్ కావాలంటే ప్రతి ఐటమ్ అనేది మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. పాప్కార్న్ టైప్ ఆఫ్ చెక్స్, సో అన్ని క్వాలిటీ కూడా టాప్ నాచ్ క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేస్తాము. దీనికి యూజ్ చేసే రా మెటీరియల్ కానీ, బటన్స్ కానీ ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ జరుగుతుంది. పోలో ఫిట్ ప్యాంట్స్ కూడా చేస్తాము. సో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ ఇది కిడ్స్ యాక్చువల్గా. సో దీంట్లో మెన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మార్కెట్లో ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది ఐటమ్. సో దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో కలర్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. ఓన్లీ శాంపిల్కి కొన్ని పీసెస్ చూపిస్తున్నాను. సో ఇది కూడా స్ట్రెచ్ ఐటమ్ ఉంటుంది. ప్రతి ఐటమ్ అనేది స్ట్రెచ్ కంపల్సరీగా మనం మెయింటైన్ చేస్తాం. దాంతోపాటు సో మనం జీన్స్ కూడా చేస్తాం. జీన్స్ కూడా అన్ని స్ట్రెచబుల్ జీన్స్ ఉంటుంది, 4-way లైక్రా ఉంటుంది. సో డబల్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్, హెవీ ఫ్యాబ్రిక్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి నార్మల్ కాటన్ ప్యాంట్స్. సో అన్ని మన బ్రాండ్లోనే ఉంటుంది, అన్ని ఫ్యాషన్ పై, ట్రేడింగ్ ఏం కాదు, టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మనమే చేస్తామండి. సో టోటల్ ఐటమ్స్ అనేది ప్రతిరోజు మారుతూనే ఉంటుంది. సో మీకు ఎలాంటి డీటెయిల్స్ ఏం కావాలన్నా కూడా మన కాంటాక్ట్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఈ కాంటాక్ట్ నెంబర్ మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయడం అనేది తెలుసుకోవచ్చు ఏదైనా. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ఇంకా మీరు ఎవరైతే షాప్ వెండర్స్ కానీ, కొత్తగా షాప్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కానీ, లేదంటే షాప్లకు సప్లై చేసుకునే వాళ్ళు కానీ, వాళ్ళందరూ మన దగ్గర తీసుకోవచ్చు. సో మినిమం క్వాంటిటీ అనేది ఏం లేదు, ఒక 40-50 పీసెస్ అయినా తీసుకోవచ్చు, మినిమం 40-50 పీసెస్. కాకుంటే ఏంటంటే ఏ షర్ట్ తీసుకున్నా, సపోజ్ ఇప్పుడు ఈ షర్ట్ మనం సెలెక్షన్ చేసామనుకోండి, సో దీంట్లో M, L, XL, సో అన్ని సైజులు కలిపి ఒక బంచ్ వస్తుంది. ఇండివిజువల్ కోసం కాకుండా రీసేల్ పర్పస్ కోసం మాత్రమే ఇది యూజ్ అవుతుంది అనమాట. సో మీకు ఏపీ అంటే తెలంగాణలో ఎక్కడైనా సరే మనకి ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అనేది అవైలబిలిటీ ఉంది. సో ఈరోజు మీరు ఆర్డర్ చేసుకుంటే సో రేపు నెక్స్ట్ డేకి మీకు డెలివరీ అనేది అక్కడ దొరుకుతుంది. సో ఇదే కాకుండా ఇంకా మీరు ఏదైనా కార్పొరేట్ యూనిఫామ్స్ కావాలంటే కూడా, లేదంటే మీరు ఏదైనా ఇన్స్టిట్యూషన్ కానీ ఏదున్నా కూడా మీకు, లేదంటే మీరు ఓన్ బ్రాండింగ్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా దాన్ని కూడా మేము సపోర్ట్ చేస్తాము. దాన్ని కూడా MOQ, మినిమం ఆర్డర్ క్వాంటిటీ అనేది ఉంటుంది. సో అలాంటిది ఏదైనా కావాలంటే కూడా మాకు కాంటాక్ట్ అయితే డెఫినెట్లీ మేము సపోర్ట్ చేస్తాం అనమాట. సో టోటల్ ప్రాసెస్ అంతా చూసాము. సో టోటల్ మనం ఏం మెయింటైన్ చేస్తున్నాం అనేది చెప్పాము మీకు. సో మేజర్గా మనం ఏంటి, క్వాలిటీ మెయింటైన్ చేస్తాము. సో దాంతోపాటు మీకు వెరీ కాంపిటేటివ్ ప్రైస్ దొరుకుతుంది, దాంతోపాటు లేటెస్ట్ ఐటమ్ దొరుకుతుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ట్రాన్స్పరెంట్ బిజినెస్ అనేది మా దగ్గర దొరుకుతుంది.
సో ఒక ట్రస్ట్ అనేది దొరుకుతుంది అనమాట. ఎవరైనా సరే ఒక్క రూపాయి అయినా కాదు, ఒక్క పైసా అయినా సరే ప్రతి ఒక్క దానికి మా దగ్గర అకౌంటబిలిటీ దొరుకుతుంది. ఎలాంటి చీటింగ్ చేయడం కానీ లేదంటే మ్యానిపులేట్ చేయడం కానీ జరగదు. వీటన్నిటికీ మేజర్ రీజన్ ఏంటంటే ఇక్కడ మెయింటెనెన్స్ అంతా వచ్చి మా హ్యాండ్లో ఉంటుంది. ఇక్కడ నేను మా బ్రదర్ ఇద్దరు ఉంటాము. నా పేరు రాజేందర్, మా వాడి పేరు జగన్. సో ఇక్కడంతా మేనేజ్మెంట్ టీం అంతా మేమే చూసుకుంటాం కాబట్టి సో కస్టమర్కి ఎక్కడ మిస్కమ్యూనికేషన్ చేయడం కానీ లేదంటే చీట్ చేయడం కానీ, ప్రైసెస్ ఎక్కువ తక్కువ చెప్పడం కానీ, లేకుంటే ఒక ఐటమ్ చెప్పడం ఇంకో ఐటమ్ వేయడం కానీ, సో ఇవన్నీ మీకు మార్కెట్లో జరుగుతూ ఉంటాయి. మీకు బయట ఇంకా బాంబే, ఢిల్లీ ఇట్లా వెళ్తే మాత్రం ఇంకా వాళ్ళు ఏం వేస్తారు అనేది కూడా తెలియదు. బట్ ఇక్కడ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ మేము ఉంటాం కాబట్టి సో మీకు ప్రతి పాయింట్లో ఐటెంలో క్లారిటీ ఉంటుంది, ప్రైస్లో క్లారిటీ ఉంటుంది. సో ఈరోజు మనకి తెలుగు స్టేట్స్లలో ఏమేమి డిజైన్ అయితే రన్ అవుతుందో సో ఆ డిజైన్స్ మాత్రమే మనం చేస్తాము. సో దట్ ఐటమ్ మూవ్మెంట్ కూడా మీకు ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో వీటన్నిటికీ రెస్పాన్సిబిలిటీ మా దగ్గర నుంచి దొరుకుతుంది. కాబట్టి మీరు హ్యాపీగా మన దగ్గర తీసుకొని హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే కూడా మీరు మాకు హ్యాపీగా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాగో నియర్ బై ఉంటుంది కాబట్టి రండి, ఇక్కడికి వస్తే మేము ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లైవ్లో చూసుకోవచ్చు. సో లైవ్లో మీకు కూడా ఏమన్నా ఏంటంటే ఏదైనా ఇది ఏంటి అదేంటి అన్నా కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకా 100% మీకు క్లారిటీ వస్తుంది. ప్రతి డిజైన్ ప్రతి ఐటమ్ వచ్చేసి మన కస్టమర్స్కు తెలుగు స్టేట్స్లో ఎలా అయితే రన్ అవుతుందో అలానే మేము ప్లాన్ చేసాం కాబట్టి వెరీ కంఫర్టబుల్ ఉంటుంది. పర్చేసింగ్ కానీ మీకు సేల్ చేసేటప్పుడు కూడా మీకు వెరీ ఈజీ ఉంటుంది. మీరు రండి, 100% సాటిస్ఫై అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో క్వాలిటీ, కాంపిటేటివ్ ప్రైస్, లేటెస్ట్ డిజైన్, ఇది మా గ్యారంటీ అండి. జస్ట్ మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి, చూసుకోండి. సో నెక్స్ట్ టైం అంతా ఆన్లైన్లో బిజినెస్ అవుతుంది. సో మీకు ఫోటోస్ పంపించడం, మీరు సెలెక్షన్ చేసుకోవడం, మీరు ప్యాక్ చేయడం, పంపించడం, ఈజీ బిజినెస్, ఈజీ అండ్ ట్రాన్స్పరెంట్ బిజినెస్ అనేది మా దగ్గర జరుగుతుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఇదండి టోటల్ డీటెయిల్స్ అక్షయ్ గార్మెంట్స్ గురించి. ఇంకా ఏదైనా డీటెయిల్ ఉంటే సో మండే టు సాటర్డే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు 8 వరకు ఫ్యాక్టరీ ఓపెన్ ఉంటుంది. ఆ టైంలో ఎప్పుడు కాల్ చేసినా మీకు రెస్పాన్స్ అనేది దొరుకుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచ్చు. సో మా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.